ఎంతో రుచిగా, ఎంతో యమ్మీగా ఉండేటువంటి సగ్గుబియ్యం సేమియా పాయసం రెసిపీని షేర్ చేస్తున్నానండి. దీంతో పాటు నేను పెసరపప్పు, శనగపప్పును కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఎంత బాగుంటుందో చెప్పలేను. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. దానికోసం నేను 3 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం, 3 టేబుల్ స్పూన్లు సేమియా, 3 టేబుల్ స్పూన్లు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. సగ్గుబియ్యంలోను అదే విధంగా పెసరపప్పులోను శనగపప్పులోను కూడా నేను వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నానండి. 1 అవర్ నుంచి నేను నానబెట్టుకోవడం జరిగింది. మీకు టైం లేదు అంటే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా బాణంలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని దీంట్లో జీడిపప్పులు కిస్మిస్ వేసుకుని దోరగా వేపించుకుని పక్కకు తీసేసుకుంటామండి. చక్కగా వేయిపోయినాయి కదా. ఇంకా ఇదే బాణంలో మనము టేబుల్ స్పూన్లు సేమియా తీసుకున్నాం కదండి, ఆ సేమియాని వేసేసుకుని దీంట్లో మంచిగా దోరగా వేగేలాగా మనం చూసుకుంటాం అనమాట. అసలు వేగుతుంటేనే ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అదే బాణంలో సేమియా పక్క తీసేసుకుని పాలు యాడ్ చేసామండి. దాంట్లో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం యాడ్ చేసేసుకున్నాం. చక్కగా నాని ఉండటం వల్ల చేసే ప్రాసెస్